హలో నమస్తే. ఈరోజు తర్వాత కాంప్లికేషన్లో డయాబెటీస్లో వచ్చే గుండెపోటు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి రక్త ప్రసారం చేసే రక్తనాళాల వ్యాధులు, వాటి గురించి క్లుప్తంగా చెప్తాను. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కాంప్లికేషన్ కాబట్టి తప్పకుండా కొంత ఆరోగ్య విజ్ఞానం కావాలి. డయాబెటీస్లో వచ్చే గుండెపోటు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్. గుండె జబ్బు ప్రస్తుతం ఎక్కువగానే ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు గుండె స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా చాలామంది వచ్చారు అన్ని పట్టణాల్లో. గుండె వైద్యం కూడా స్టెంట్స్, బైపాస్ కూడా చాలా అభివృద్ధి చెందింది. మందులు కూడా అభివృద్ధి చెందినాయి. గుండె జబ్బుకి మందులే కాకుండా బైపాస్ సర్జరీ దాకా చేసే పెద్ద హాస్పిటళ్ళు మన రాష్ట్రాల్లో చాలా వెలిసాయి ఇప్పుడు. అయితే పూర్వం గుండె ఆపరేషన్ కోసం ఇతర దేశాలు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వెళ్ళవలసి వచ్చింది. ఫస్ట్ గుండె నొప్పి అంటే యాంజైనా అంటాం. అంటే ఏదైనా పరిశ్రమ చేస్తే గుండె ఎడం భాగంలో నొప్పి రావటం, ఇది ఎడం చేతి వైపు రావటం, చెమటలు పట్టడం. ఇది ఎడం చేతి వైపే కాకుండా ఇక్కడ గడ్డం వైపు, తర్వాత దవడ వైపు, వెనకాల భుజం వైపు కూడా రావచ్చు. ఇది పరిశ్రమ చేస్తే వస్తుంది, విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఇది గుండె నొప్పి లేక యాంజైనా అంటారు. ఇది వార్నింగ్ సిమ్టమ్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ మామూలుగా అలవాటు పడిన వ్యాయామానికి కూడా ఇలా గుండె నొప్పి వస్తుంటే వెంటనే దానికి పరీక్ష చేయించుకోవాలి. గుండె పోటు అంటే ఏ పరిశ్రమ చేయకపోయినా కూడా గుండె ఎడం భాగంలో కానీ గుండె మధ్య భాగంలో కానీ తీవ్రమైన నొప్పి రావటం, చెమటలు పట్టడం, ఎడం చేతి వైపు అది ఆ నొప్పి వెళ్ళటం, వాంతులు విరేచనాలు తెలియకుండా అయిపోవటం, కడుపులో మంటలాగా రావటం, ఇలాంటి అనేక లక్షణాలతో గుండెపోటు వస్తుంది. ఇది విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. అంటే గుండె కండరాలు రక్త ప్రసారం లేక చచ్చుపడిపోయి వచ్చే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ని మనము హార్ట్ అటాక్ అంటాం. ఈ రెండు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఎథెరోస్క్లెరోసిస్ అనేది, తర్వాత కొలెస్ట్రాల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండటము డయాబెటీస్ రోగుల్లో ఎక్కువ. కాబట్టి వీళ్ళకి గుండె జబ్బు కూడా ఎక్కువ. డయాబెటీస్లో ఉన్నవాళ్ళు మనం ఎందుకు దీని గురించి జాగ్రత్త పడాలంటే, ఈ గుండె నొప్పి, గుండెపోటు డయాబెటీస్ రోగులలో 3-4 రెట్లు ఎక్కువగా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో గుండెపోటు మరణానికి ముఖ్య కారణం. మామూలు గుండెపోటు ఆడవాళ్ళలో ఎక్కువ కాదు, మెనోపాజు తర్వాతనే వస్తుంది. కానీ డయాబెటీస్ ఉన్న స్త్రీలలో కూడా ఈ గుండెపోటు మెనోపాజ్ అంటే ఈ పీరియడ్స్ బహిష్టులు ఆగిపోక ముందే వచ్చేస్తుంది. మామూలు స్త్రీలకు బహిష్టులు ఆగినాకనే వస్తుంది, కానీ డయాబెటీస్లో ముందు కూడా వస్తుంది. డయాబెటీస్ రోగులకి చిన్న వయసులోనే 40 ఏళ్ళ కంటే తక్కువ వయసులోనే గుండెపోటు త్వరగా వస్తుంది. స్వయం పాలిత నరాల వ్యవస్థ, అటానమిక్ న్యూరోపతి అంటాము. గుండెకి పోయే నరాలు డయాబెటీస్లో దెబ్బతింటాయి. అందువల్ల గుండె నొప్పి తెలియకుండా నొప్పి గుండెపోటు వస్తుంది. సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు, అదొక ప్రమాదం. 30% రోగులకి నిశ్శబ్దంగా గుండెపోటు వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన తరువాత డయాబెటీస్ రోగుల్లో మరణించేవాళ్ళు ఎక్కువ, అంటే రిస్క్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. యాంజియోప్లాస్టీ అనే ఆపరేషను, స్టెంట్లు పెట్టిన తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ రక్తనాళాలు త్వరగా మూసుకుపోతాయి. తెలియకుండా హఠాన్ మరణం, సైలెంట్ హార్ట్ అటాకు డయాబెటీస్ రోగుల్లో ఎక్కువ. ఇవి డయాబెటీస్ గుండెపోటు యొక్క ప్రత్యేకతలు. భయంకరంగా ఉందా? ఇది కావాలని భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ ఇది వాస్తవం. వీళ్ళకి ఇది ఎలా త్వరగా వస్తుందో, ఎందుకని డయాబెటీస్ రోగుల్లో ఇలా జరుగుతుందో అనే దానికి ఖచ్చితంగా కారణాలు తెలియదు. కానీ హార్ట్ అటాక్ రిస్క్ మాత్రం మామూలు రోగుల కంటే 2-3 రెట్లు ఎక్కువ అని గుర్తుంచుకోండి. దీన్ని నివారించడానికి మనం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ కుటుంబంలో ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చినట్లయితే అది ముఖ్యమైన రిస్క్, నంబర్ 1. నంబర్ 2, వయసు పెరిగిన కొద్దీ రిస్క్ ఎక్కువ. వయసే ఒక పెద్ద రిస్క్. 60, 70, 80 పెరిగిన కొద్దీ రిస్క్ ఎక్కువ అవుతుంది. పొగ తాగటం ఒక రిస్క్ ఫ్యాక్టరు. అధిక రక్తపోటు అంటే 140/90 కంటే ఎక్కువ ఉంటే, లిపిడ్స్ కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ 200 కంటే ఎక్కువ ఉండటం, ట్రైగ్లిసరైడ్ కూడా భారతీయుల్లో ఎక్కువ ఉండటం, కనీసం
500 కంటే ఎక్కువ ఉన్న 195 నుంచి 500 మధ్య ఉన్నా కూడా రిస్కే అంటున్నారు. ఎల్డిఎల్ అనేది చాలా ముఖ్యమైనది. ఎల్డిఎల్ 100 కంటే ఎక్కువ ఉండకూడదు. హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండకూడదు. కనీసం 40 కంటే ఎక్కువ ఉండాలి. ఆడవాళ్ళ 50 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి లిపిడ్స్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కూడా చూసుకోవాలి. గుండెపోటు రాకుండా మనం వాటికి మందులు తీసుకోవాలి. స్థూలకాయం బిఎంఐ 30 కంటే ఎక్కువ. దీని గురించి ఇదివరకు చాలాసార్లు చెప్పాను. నాభి దగ్గర కొలత 100 సెంటీమీటర్స్, భారతీయుల్లో అయితే 95 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే నాభి కొలతని పిరుదుల దగ్గర కొలతతో భాగిస్తే 0.89 కంటే ఎక్కువ ఉంటాం. వేస్ట్ హిప్ రేషియో. దీనికంటే కూడా నాభి దగ్గర కొలత 95 గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఎక్కువ ఉంటే ట్రంకల్ ఒబెసిటీ ఉన్నట్లే. ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అదుపులో లేని డయాబెటీసు HbA1c 9 కంటే ఎక్కువ ఉంటే గుండెపోటు రిస్క్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఈ మధ్య కనిపెట్టిన కొత్త రిస్క్ ఫ్యాక్టర్లు లైపోప్రోటీన్ ఏ అనేది రక్తంలో అధికంగా ఉండటం, ముఖ్యంగా భారతీయుల్లో ఫైబ్రోనోజన్, ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇన్హిబిటార్, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అనేవి అంటే రక్తం గడ్డకట్టేటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండటం, మైక్రో ఆల్బుమిన్ ముందుగా ప్రత్యక్షం అవటం, మూత్రంలో ఆల్బుమిన్ ఉండటం, ఇదివరకు దీని గురించి చెప్పాను నెఫ్రోపతిలో, హోమోసిస్టిన్ ప్రమాణాలు రక్తంలో ఎక్కువగా ఉండటం, కొన్ని ఇన్ఫెక్షన్స్ క్లైమిడియా లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అంటున్నారు. మానసిక ఒత్తిడి ఉండి ఏ పరిశ్రమ చేయకుండా కూర్చుని ఉండే జీవిత విధానం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఈ రిస్కులన్నీ ఉన్నాయేమో ప్రతి డయాబెటీస్ రోగి చూసుకోవాలి. చికిత్స చేసే డాక్టరు వీటికి తప్పకుండా రోగికి పరీక్షలు చేయించాలి. ఏంటవి? ఈసీజీ, వీటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా? ట్రెడ్మిల్ టెస్ట్ అవసరమైతే, దీంట్లో ఎస్టీటీ మార్పులు ఉన్నాయా? టీఎంటీ చేయలేము, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి థాలియం సిటీ స్కాన్ చేయవచ్చు. 2D ఎకోకార్డియోగ్రామ్లో గుండె పరిస్థితి, సంకోచ వ్యాకోచాలు, గుండె కొట్టుకునే శాతం, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు, ఎట్లా ఉన్నది, ఇవి చూసుకోవాలి. అటానమిక్ కార్డియాక్ ఫంక్షన్ అంటే విశ్రాంతి ఉన్నప్పుడు గుండె వేగం 100కి మించి ఉంటే అది అటానమిక్ నరాల వ్యాధిని సూచిస్తుంది. వీళ్ళకి అటానమిక్ న్యూరోపతి ఉందా, షుగర్ కంట్రోల్ ఉందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. ఈసీజీ టీఎంటీలో మార్పులుండి ఏ రకమైన గుండె నొప్పి కూర్చుని ఉన్నా, ఎక్సర్సైజ్ చేసి వచ్చినా సరే ఈసీజీ టీఎంటీ 2D ఎకోలో మార్పులుంటే డయాబెటీస్ రోగి కొరనరీ యాంజియోగ్రఫీ చేయించుకోవడమే మంచిది. దీనివల్ల రక్తనాళాల్లో బ్లాకులు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. రక్తనాళాల్లో బ్లాకులు కనుక ఒక రక్తనాళంలో, ముఖ్య రక్తనాళాల్లో 90% కంటే ఎక్కువ ఉన్న స్టెంట్లు పెట్టించుకోవడం అనేది అవసరం. 3 రక్తనాళాలు బ్లాక్ ఉంటే వీళ్ళకి కొరనరీ బైపాస్ ఆపరేషన్ అవుతుంది. కాబట్టి కొరనరీ ఆర్టరీ జబ్బు ఉన్న రోగుల వల్లనే డయాబెటీస్ రోగులకు కూడా ముందు మందులతో చికిత్స, కొలెస్ట్రాల్ కంట్రోల్, యాంజియోప్లాస్టీ, స్టెంట్, ఆ తర్వాత బైపాసు అవసరం బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ రోగులకు కూడా కాల్షియం బ్లాకరు, నైట్రేట్స్ గుండె నొప్పికి ఇస్తారు. ఆస్పిరిన్ డయాబెటీస్ రోగులకి కొలెస్ట్రాల్ తగ్గించే ఎటార్వాస్టాటిన్, రోస్వాస్టాటిన్ లాంటి మందులతో ఇవ్వటం మంచిది. అయితే డయాబెటీస్ రోగులకి యాంజియోప్లాస్టీ అంటే వీళ్ళకి అన్ని రక్తనాళాల్లో బ్లాకులు, ఎథెరోస్క్లెరోసిస్ ఉండటం వల్ల బైపాస్ ఆపరేషన్ ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి గుండె జబ్బు నివారణకి డయాబెటీస్ రోగులకి జీవన విధానం మార్పులు, ఎక్కువ పీచు ఉన్న పదార్థాలు తినటం, శాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలు, వెన్న ఇలాంటి పదార్థాలు, మటన్లోని పోర్క్ ఇలాంటి మాంసాహారాలు కొవ్వు ఉన్నవి మానేయటం చేయాలి. వివిధ రకాల కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. స్థూలకాయం ఉన్నవాళ్ళు కనీసం 10% బరువు తగ్గించాలి. ఇప్పుడు బరువు తగ్గే మందులు చాలా వచ్చాయి. వీటి గురించి ఒక లెక్చర్లో చెప్పాను. సేమాగ్లూటైడ్, ఒజెంపిక్, విగోవి లాంటి మందులు తప్పకుండా వాడచ్చు బరువు తగ్గడానికి. రోజు కనీసం 40 నిమిషాలు నడక కానీ వ్యాయామం కానీ చేయాలి. పొగ తాగటం పూర్తిగా మానేయాలి, దాంట్లో రాజీ లేదు. మద్యపానం కూడా మానేయాలి. తక్కువ మోతాదులో తాగమని విదేశీ డాక్టర్లు చెప్తున్నారు, కానీ పూర్తిగా మానేయటమే మంచిది. బ్లడ్ ప్రెషర్, రక్తపోటుని 130/80 కంటే తక్కువగా ఉండేట్టుగా ఏస్ ఇన్హిబిటార్స్, రామిప్రిల్, ఎనలాప్రిల్, లిస్నోప్రిల్,
లేక లోసార్టాన్, టెల్మిసార్టాన్, ఆల్మిసార్టాన్, వాల్సార్టాన్ లాంటి మందులు వాడి తగ్గించుకోవాలి. ఇవి కిడ్నీని, గుండెని కాపాడతాయి. షుగర్ కంట్రోల్ ఉంటే హార్ట్ అటాక్ 16% తగ్గిందని పరిశోధనలో తేలింది. కాబట్టి మీ HbA1c తగ్గేట్టుగా చూసుకోవాలి. కనీసం 7 ఉండేట్టు చూసుకోండి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్టాటిన్ మందులతో తగ్గించుకుని పెట్టుకోవాలి. అంటే LDL కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉండాలి. దీనికి రోస్వాస్టాటిన్ 20 మిల్లీగ్రాములు కానీ, ఎటారోస్టాటిన్ 40 నుంచి 80 మిల్లీగ్రాములు కానీ డాక్టర్లు ఇస్తారు. ఆస్పిరిన్ 75 మిల్లీగ్రాముల నుంచి 150 మిల్లీగ్రామ్ దాకా ప్రైమరీ ప్రివెన్షన్లో వాడవచ్చు అని చాలామంది డాక్టర్లు అంటున్నారు. స్టెంట్ పెట్టుకున్న వాళ్ళైతే, యాంజియోప్లాస్టీ చేసుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఆస్పిరిన్, స్టాటిన్స్ ముఖ్యమైన మందులు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకపోతే బీటా బ్లాకర్స్ మందులు వాడటం మంచిదే. అంటే ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మెటోప్రొలాల్, కార్డివలాల్, నెబివలాల్ లాంటి మందులు హార్ట్ అటాక్ వచ్చిన డయాబెటీస్ రోగులకి వాడతారు. కొరోనరీ బైపాస్ అనేటువంటి ఆపరేషను 3 రక్తనాళాలు, కొరోనా రక్తనాళాలు బ్లాక్ అయిపోతే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు. 3 రక్తనాళాలు బ్లాకులు ఉంటే మీకు తెలిసిందే బైపాస్ ఆపరేషను, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ గ్రాఫ్ట్ చేసి అమరుస్తారు. దానివల్ల హఠాన్ మరణాలు, గుండె జబ్బులు తగ్గుతాయి. ఇవి చాలా సెంటర్స్లో చేస్తున్నారు కాబట్టి భయం లేదు. ఇది డయాబెటీస్లో గుండెపోటు రాకుండా ఉండవలసిన జాగ్రత్తలు. బరువు తగ్గించుకోవటం, ధూమపానం మానేయటం, ఆల్కహాల్ మానేయటం, కొలెస్ట్రాల్ని తక్కువగా పెట్టుకోవటం, HDL ఎక్కువ చేసుకుని LDL తక్కువ పెట్టుకోవటం, రోజు వ్యాయామం చేయటం, తరచుగా పరీక్షలు చేసుకోవటం, ఇవి ఒకటే మార్గం. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం, డాక్టర్ మధు చిత్తరువు.